హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ లాభ నష్టాలకు సంబంధించి మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఒక ఒక పాల వ్యాపారి 2 గేదెలు ఒక్కొక్క దాన్ని 20,000కి అమ్మాడట. ఇప్పుడు అమ్మినటువంటి స్టోరీ ఇంతకుముందు క్లాసులలో కొన్న స్టోరీ చెప్పాము. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అంటున్నాడు సేమ్ రేట్. సో అంటే సెల్లింగ్ ప్రైస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 2. అమ్మిన వేల 1 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల, అంటే 2 అమ్మిన వేలలు సమానం అనమాట. అప్పుడు అమ్మిన వేల ఎంత? 20,000 ప్లస్ 20,000 40,000 అవుతుంది. అమ్మిన వేల ఇస్తే మనం చేయాల్సిన పని ఏంటి? కొన్న వేల కనుక్కోవాలి. సో కనిపెట్టాము. ఇక్కడ కొన్న వేల కనిపెట్టేటప్పుడు 100 కింద రివర్స్ రాయాలి. 5% లాభం అన్నాడు కాబట్టి 105 రాయాలి. సో ఇది ప్రాసెస్. నష్టం వచ్చింది. మొత్తం మీద కొనేది ఎంత కొన్నాడు? 41,269.8. అమ్మినేది ఎంత కమ్మినాడు? 40,000. అంటే లాస్ అయినాడు. ఎంత లాస్? 3.07% అనమాట. సో అది మరి షార్ట్ కట్ లో ఎలా చేస్తారు సార్ అంటే చూడండి. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5% లాభం అంటే 105 తీసుకో, 105%. వై ఈజ్ ఈక్వల్ టు 10% నష్టం అన్నప్పుడు 90%గా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని 2xy బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 100 ఇట్లా తీసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు షార్ట్ కట్ చేద్దాం. సో 2 ఇంటూ 105 ఇంటూ 90 డివైడెడ్ బై 105 ప్లస్ 90 ఎంత? 195 మైనస్ 100%. సో ఫైనల్ గా చేస్తే మనకు 3.07% వస్తుంది. 3.07% ఇక్కడ మైనస్ లో వస్తుంది వాల్యూ. సో కాబట్టి మనకంటే ఏమని? సో ఇది అనమాట మెథడ్, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ ట్రిక్ 2xy బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 100. ఎక్స్ అంటే ఏమనుకోవాలా? 5% లాభం అన్నాడు కాబట్టి 105, 10% నష్టం అన్నాడు కాబట్టి 90 అనుకోవాలి. సో ఇందులో ఈ షార్ట్ కట్ లో అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇట్లా చేద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ చేద్దాం. దుకాణదారు 2 టీవీలను ఒక్కోటి 9,900 రూపాయలు కమ్మాడట. సేమ్ మోడల్. మొదటి దానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చింది. ఇట్లా ప్రైస్ సేమ్ ఇచ్చి ఒకటే లాభ శాతం ఒకటే నష్ట శాతం ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా లాస్ కిందకే వస్తుంది. సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకో, వై ఈజ్ ఈక్వల్ టు కూడా 20 తీసుకో. సో దాంతో పనేం లేదు, మనం డైరెక్ట్ గా x² బై 100 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే x వాల్యూ 20నే, y వాల్యూ కూడా 20నే. సో కాబట్టి 20 ఇంటూ 20 బై 100. సో క్లియర్లీ 4% లాస్ అన్నమాట. సో ఇట్లా నష్టం వచ్చినప్పుడు అంటే మొత్తం ఇట్లా ఒకటే ధర ఇచ్చి అమ్మిన వేల ఇచ్చి ఒకటే లాభ శాతం ఒకటే నష్ట శాతం అయినప్పుడు అది ఏమవుతుంది? నష్ట శాతం కిందకే వస్తుంది అనమాట. నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు సూత్రం x² బై 100 అంటే ఎంత? 4% నష్టము అనేది మన ఆన్సర్. ఓకేనా? సో రైట్, మనం తర్వాత క్లాస్ లో కలుస్తాం.